ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొప్పొల్లు సమీపంలో గల గుత్తికొండవారిపాలెం గ్రామంలో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చెందిన 18 బండిల్స్ చీరలు ఒక గోడౌన్లో పెట్టారని సివిజిల్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఒంగోలు ఎంఆర్ఓ ఎం సుజన్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. గోడౌన్లో ఉన్న బండిల్స్లో చీరలు దాదాపు 19,59,000 విలువ గల చీరలు ఉన్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది. ఇవి ఎవరికి చెందినవని గోడౌన్ యజమానిని విచారించి పూర్తి వివరాలు అందజేస్తామని ఎంఆర్ఓ తెలిపారు. నమస్కారం. ఈరోజు సివిజిల్లో మన గుత్తికొండవారిపాలెం ఊరు దగ్గర ఒక గోడౌన్లో మన శారీస్ అవన్నీ కూడా డంప్ చేసి ఉన్నాయని చెప్పిన కంప్లైంట్ మేరకు సివిజిల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మేము జిఎస్టీ టీము, ఎఫ్ఎస్టీ టీము అందరం కూడా వచ్చి చూసాము. దాంట్లో మొత్తం 18 బండిల్స్ ఉన్నాయి. ఒక్కో బండిల్కి 48 శారీస్ చొప్పున ఉన్నాయి. మొత్తం కూడా 864 శారీస్ ఉన్నాయి. దీని యొక్క టోటల్ కాస్టు 19,59,000, అంటే ఒక్కొక్క శారీ 2,268 రూపాయలని బాక్స్ మీద రాసింది. దాని ప్రకారం మొత్తం 19,59,552 రూపాయలుగా మన జిఎస్టీ వారు నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా విడిగా సంచులు కూడా ఉన్నాయి. అవి మొత్తం 500 సంచులు ఉన్నాయి. ఒక 10,000 రూపాయలు దాని కాస్ట్ ఉంటుందని లెక్కించడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని తెలియజేయండి. ఎవరు క్లెయిమ్ చేయలేదండి, దాన్ని ఎవరు క్లెయిమ్ చేయలేదు. ఇక్కడ అనాథరైజ్డ్గా ఉన్నాయి కాబట్టి అవి సీజ్ చేసి గోడౌన్ ఓనరు అతని దగ్గర కూడా స్టేట్మెంట్ తీసుకుంటాము. తీసుకొని అది వైసీపీ అని దాని మీద రాసిందండి, శారీస్ మీద మన అమలున్నాయి కాబట్టి లేదు. వాటి మీద అవేం లేవు.